దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎఫెసు పత్రికలో యేసుక్రీస్తునందు లేదా క్రీస్తునందు అనే పదము దాదాపు 32 సార్లు మనకు కనబడుతుంది. అందులో మొదటి మాట ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 33వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తునందు తండ్రియగు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో ఆ ప్రియుని యందు ఆయన వలన మనకు పాప క్షమాపణ అనే మాట మనకు కనబడుతుంది. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో ఆయన భూలోకానికి వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును అర్పించుటకు వచ్చాడు. కనుక ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ దొరుకును అని బైబిల్ సెలవిస్తాడు. 3వ మాట 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో క్రీస్తునందు మనము నీతిమంతులుగా చేశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన శిలువలో బలియాగమవుట వలన రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో ఆయన క్రీస్తునందు దేవునితో సమాధానపరిచి మనలను నీతిమంతులుగా చేశాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో ఇప్పుడు క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు అని బైబిల్ సెలవిస్తావు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములో క్రీస్తునందు మీ సత్ప్రవర్తన. 1 తెస్సలోనికయులు 4:16లో క్రీస్తునందు పునరుత్థానము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి దొరస్వామి, కృపమ్మ, కుమారుని బట్టి స్తోత్రములు. కుమారుడు సీఏ చేస్తున్నాడు, జీవించండి. ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కొనసాగించి మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు ఇద్దరు కష్టించి పని చేస్తూ ఉన్నారు. దేవా, కన్నీటితో విడుసువాడు సంతోషంతో పనులు కోసుకుని వచ్చిననే మాటను బట్టి మీకు స్తోత్రం. నైనా వేలాది రూపాయలు ఖర్చు పెట్టారు, లక్షలాది రూపాయలు లాభం గడించుకు మీకు ఈ మొక్కజొన్నను మీరు ఆశీర్వదించండి. మంచి ధరకు అమ్మబడినట్లుగా మీకు ఇవ్వను. మిరప పంటను దీవించండి. సురేష్ సిట్టిబాబులను దీవించి మహిమ పొందండి. యేసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, దాన్ని కూడా ధాన్యం తీసేటప్పుడు